మరి చక్కగా మీరు వింటే చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ, వినాలి. అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. అసలు కొల్లాజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలియజేస్తాను. సినిమా యాక్టర్లు ఎక్కువగా కొల్లాజన్ యూస్ చేస్తారు. ఎందుకు అంటే కనుక యవ్వనం ఆ, కోల్పోకుండా ఉండాలి, స్కిన్ హెల్తీగా ఉండాలి, స్కిన్ అందంగా ఉండాలి, స్కిన్ మెరిసేటట్టు ఉండాలి, అలాగే గోర్లు బాగుండాలి, అలాగే మన హెల్తీ గట్కి వీటన్నిటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 40 నిమిషాల సమయం ఉంది. 40 నిమిషాల సమయంలో ఏదైతే కొల్లాజన్ తాలూకా ఇంపార్టెంట్ గురించి మీకు ఒక్కొక్క స్టెప్ నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వినండి. రైట్. మన ఒరిజినల్ గా మన బాడీలో జాయింట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక పైన ఎముకలు ఉంటాయి. తర్వాత మధ్యలో క్వార్టలైజ్ ఉంటుంది. అంటే రౌండ్ గా మీకు మొన్న నేను గ్లూకోజ్ మైన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను అనమాట. క్వార్టలైజ్ గురించి, క్వార్టలైజ్ తాలూకా ఇంపార్టెన్స్ గురించి. తర్వాత జాయింట్ అనేది మూడు భాగాల మిళితమై ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎముకలు, రెండోది ఏంటంటే కార్టిలేజ్, మూడోది ఏంటంటే జిగురు. ఈ మూడు మిళితమై ఉన్న ప్రదేశాన్ని జాయింట్ అంటారు. ఈ మూడింటిని బేస్ చేసుకునే జాయింట్ తాలూకా ఆరోగ్యం ఉంటుంది. ఈ మూడింట్లో ఏది సరిగా వర్క్ కాకపోయినా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎముకలు బలంగా లేకపోయినా జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అలాగే కార్టిలేజ్ జరిగిపోయినా జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. తర్వాత జిగురు తగ్గిపోయినా మనకి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎముకను బలపరిచేది ఎవరు అంటే కనుక మనకి కాల్షియం. మరి కార్టిలైజ్ని బలపరిచేది కొల్లజన్. అలాగే జిగురును బలపరిచేది ఎవరు? గ్లూకోజమైన్. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా జాయింట్ పెయిన్స్ వచ్చాయంటే కంపల్సరీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన మూడు కాంబినేషన్ ఏంటి అంటే కనుక ఈ మూడింటిని కాంబినేట్ చేసి మనం ఇవ్వగలిగితేనే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ఏదైతే వెస్టేజ్ కొల్లాజన్ కోసం మనం డిస్కస్ చేయబోతున్నాం, ఒక్కొక్క పాయింట్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు విని ఈ ప్రోడక్ట్ ని కరెక్ట్ గా మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్, ఈరోజు కొల్లాజన్ తాలూకా ఇంపార్టెన్స్ గురించి ఒక్కొక్క పాయింట్ ని క్లియర్ గా చాలా వివరణాత్మకంగా ఇందులో అసలు కొల్లాజన్ ఉపయోగించడం వల్ల శరీరానికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, కొల్లాజన్ అనేటువంటి ప్రొడక్ట్ ని ఏ ఏ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు, ఈ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయడం వల్ల శరీరానికి ఏ విధంగా మరి ఈ కొల్లాజన్ ఉపయోగపడుతుంది, జాయింట్ పెయిన్స్ లో దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, అలాగే శరీరానికి ఒక జాయింట్ పెయిన్స్ కి మాత్రమే కాకుండా శరీరంలో ఏ ఏ మరి పనులకు కొల్లాజన్ అనేది ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇప్పుడు మీకు ఒక్కొక్క పాయింట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా. మరి ఎవరు కూడా మధ్యలో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొద్దు. కొల్లాజన్ అనేది మేజర్ గా దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక జాయింట్ కోసం మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ జాయింట్స్ లో ఆరోగ్యకరమైనటువంటి కీళ్ళు ఎవరైతే కావాలని కోరుకుంటారో, అంటే జాయింట్స్ ఆరోగ్యకరమైనటువంటి జాయింట్స్ ఎవరైతే కావాలని కోరుకుంటారో ఈ ఆరోగ్యకరమైనటువంటి జాయింట్స్ ని కీలకమైనటువంటి నిర్మాణం జరగాలి. లోపల నిర్మాణం అనేది జరుగుతూ ఉండాలి. ఆ కీలకమైనటువంటి నిర్మాణం జరగాలంటే ఒక ప్రోటీన్ కావాలండి. ఆ ప్రోటీన్ పేరేంటి అంటే కనుక అదేనండి కొల్లాజన్. ఓకేనండి. ఆ ప్రోటీను కావాలి. ఇది మానవ శరీరంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రోటీన్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకు అతి ప్రాముఖ్యమైనది అంటున్నానంటే అత్యంత అల్పంగా ఇది కనబడుతుంది. అంటే చాలా తక్కువగా తయారవుతుంది. అందుకే చూడండి ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఎక్కువ మందికి ఈ మధ్యన జాయింట్ అరిగిపోతుంటది. కారణం ఏంటంటే అత్యంత విలువైనటువంటి ప్రోటీన్ కానీ అత్యంత తక్కువగా దొరికే ప్రోటీన్ అని చెప్పొచ్చు ఇది. కాబట్టి అందుకే ఎక్కువ మందికి సమస్య వస్తుంది. ఎక్కువ మంది దీన్ని వినియోగించాలి కంపల్సరీ. ఓకేనండి. మరి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వినియోగించాలన్నది కూడా ఒక్కొక్కటి మీకు వివరించి నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీరు నేను చెప్పేదానికి అక్కడ మీరు చదివేది అవకాశం ఉండి చదివితే ఇంకా మ్యాచ్ అయ్యి మీకు ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇది శరీరం లోపల చేసేటువంటి పని ఏంటంటే శరీరం ఏదైతే బలం కావాలో శరీరానికి ఎముక వ్యవస్థకి ఏదైతే బలం కావాలో ఆ బలం లేదా లోపల వ్యవస్థ ఏదైతే లోపల ఆ ఈ ఎముక జాయింట్ వ్యవస్థ ఏదైతే ఉందో మృదులాస్థి ఇదంతా ఏదైతే సిస్టమ్ ఉందో దాని తాలూకు పనితీరుని చెక్కు చెదరకుండా పని చెయ్యాలి అంటే గనక, అంటే ఒకవేళ మీరు ప్రతిరోజు నడుస్తున్నా, పరిగెడుతున్నా, మీ పనులు చేసుకుంటున్నా, మీ ఎముకలు పనిచేస్తున్నా, అంటే వర్క్ బాడీ పనిచేస్తున్నా ఎముక వ్యవస్థ చెక్కు చెదరకుండా మళ్ళీ యథావిధి స్థాయిలో అది నిర్మాణం ఉండాలి. అంటే ప్రతిరోజు కూడా దాని నిర్మాణం అనేది తగ్గించుకోకూడదు. అంటే వయసు తగ్గిపోకూడదు. శరీరం మనకి ఏంటంటే రోజు రోజుకి వయసు తగ్గిపోయే దానికన్నా ముందే మనకి జాయింట్స్ అరిగిపోతాయి. అరిగిపోకుండా ఉండాలంటే కొల్లాజన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చండి. ఇది చర్మానికి చాలా ఉపయోగం. ఎందుకంటే మీకు ఇందా చెప్పాను ముసలోళ్ళు అయిపోకుండా ఉండాలంటే కనుక అందుకే సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కువగా దీన్ని కొల్లాజన్ శరీరానికి
ఉపయోగిస్తుంటారు. ఓకేనండి. వాళ్ళు ముసలితనం రాకుండా ఉంటుంది. స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఓకేనండి. ఎప్పుడు యవ్వనంగానే మెయింటైన్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ మృదులాస్ ఏదైతే మనం కాటలేజ్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ మృదులాస్ తాలూకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు బలపరచడానికి కూడా కాల్షియంతో పాటు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే శరీరంలో కొన్ని బంధన కణజాలాలు ఉంటాయి. బంధన కణజాలాలు అంటే ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయండి. వాటిని బంధన కణజాలాలు అంటారు. ఆ బంధన కణజాలాలకి ప్రాథమికంగా మనకి అవి బలంగా ఉండాలంటే ప్రోటీన్ అవసరం. ఆ ప్రోటీన్ నిర్మాణ దశ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ నిర్మాణ దశకి కావలసిన పదార్థంగా ఇది పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అంటే బంధన కణజాలాలు అంటే కనుక జాయింట్స్. ఓకేనండి. ఆ బంధన కణజాలాలు తయారవడానికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా రీగ్రోత్ అవ్వడానికి కావలసిన ప్రోటీన్ పేరు ఏంటి అంటే కనుక మనకి కొల్లాజన్. సింపుల్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎనీ డౌట్ మీరు చాట్ రూపంలో మీరు చేయొచ్చు. ఓకేనండి. ఎందుకంటే మనకున్న సమయాన్ని వినియోగించాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెప్తాను. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ రీఛార్జ్ చేసాం కానీ అది అవ్వలేదు. అందుకే ఈ రోజు 40 నిమిషాలు దీని సమయం ఉంటుంది. 100 క్రాస్ అవుతుంది. ఓకేనండి. రైట్. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్క పాయింట్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. రైట్. అది జూమ్ కూడా యాక్టివేట్ అయినట్టుంది. వెరీ గుడ్. ఒక్కొక్క పాయింట్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఒక్క సెకండ్ ఉండండి. రైట్. ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ఆ ఇప్పుడు మనకి ప్రాముఖ్యంగా ఈ కొల్లాజన్ అనే ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఏదైతే మనకి మృదులాస్థి ఉందో లేదంటే జాయింట్ ఉందో అది లోపల అరుగుదల అనేది వస్తుంది. ఓకేనండి. దాన్ని ఏమని చెప్తారు. మనం ఆల్రెడీ మొన్న మాట్లాడుకున్నాం. వరుసగా మాట్లాడుకున్న సబ్జెక్ట్ లో ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం మాట్లాడుకున్నాం. ఈ ఆర్థియో ఆర్థరైటిస్ సమస్య ఏదైతే ఉందో ఈ ఆర్థియో ఆర్థరైటిస్ సమస్య పెరుగుదల లేకుండా ఉండాలంటే కొల్లాజన్ గురించి మీకు తెలియాలి. కొల్లాజన్ తాలూకా ప్రాముఖ్యత మీకు తెలియాలి. ఇప్పుడు కొల్లాజన్ తాలూకా ప్రాముఖ్యత తెలియడానికి ముందు ఈ ఆర్థియో ఆర్థరైటిస్ తాలూకా ప్రాబ్లం ఎంత పెద్దదో ముందు మనం తెలుసుకుందాం. ఓకేనండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అంటే ఐసిఎంఆర్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఉంది చూడండి. భారతదేశంలోకి వచ్చేసరికి ఈ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉందంటే ఈ ఏదైతే ఆర్థియో ఆర్థరైటిస్ బారిన పడిన వారి తాలూకా సంఖ్య ఎంత ఉంది అంటే కనుక 1990లో 1990లో సుమారుగా 23.46 మిలియన్ల నుండి అది ఎంత ఎక్కువగా పెరిగిపోతుందో గమనించండి. 2019 వచ్చేసరికి అది ఎంత పెరిగిపోయిందంటే 23 మిలియన్ల నుంచి 62.35 మిలియన్లకు పెరిగిపోయిందండి. అంటే ఎన్ని సంవత్సరాలు గమనించండి. జస్ట్ అదొక 10 ఇదొక 20 దగ్గర 30 సంవత్సరాల్లో 3 20ల 60% పెరిగిపోయిందండి. అంటే ఈ తీవ్రత ఎంత ఎక్కువగా పెరిగిపోతుంది అన్నది దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి రాను 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 విపరీతంగా పెరుగుతున్న ప్రాబ్లంగా దీన్ని పరిగణించవచ్చు అని చెప్పొచ్చు అండి. 2019 నాటికి ఇది 62 మిలియన్ల ప్రజలు మరి దీని బారిన పడుతున్నారంటే మరి ఆల్రెడీ ఇంకొక 5 సంవత్సరాలు జరిగిందిగా. అంటే ఇప్పుడు దరిదాపుగా అంచనా ప్రకారం 70 మిలియన్ల ప్రజలు మరి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారని చెప్పడానికి ఏమాత్రం అనుమానం పడాల్సిన అవసరం లేదు. అంత పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు అండి ఇది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎంత పెద్ద ప్రమాదం అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలో ఆ, మరి పెద్ద వ్యాధుల్లో పోల్చుకుంటే పెద్ద వ్యాధులు అంటే మనకు తెలుసు. గుండె వ్యాధుల గురించి మనం ప్రస్తావిస్తాం. రెండవ అత్యంత సాధారణ రొమటాలజీ సమస్య అని చెప్పొచ్చండి. అంటే రెండవ వ్యాధిగా దీన్ని పరిగణించవచ్చు అని చెప్పొచ్చండి. అంటే పెద్ద వ్యాధులు పోల్చినప్పుడు అందులో సెకండ్ వ్యాధిగా దీన్ని పోల్చొచ్చు అని చెప్పొచ్చు. ఇది భారతదేశంలోకి వచ్చేసరికి మనకి 22% నుంచి 39% వరకు ఇది ఎక్కువగా ప్రజల్లో ఏమవుతుందంటే దీని తీవ్రత అనేది పెరుగుతుంది. దీన్ని పెద్దగా కారణాలు అవసరం లేదండి. వ్యాధి వచ్చిందని చెప్పడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. అత్యంత తరచుగా వచ్చేటువంటి వ్యాధుల్లో మనం చూసుకుంటే కనుక ఒక ఏజ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత సాధారణంగా ఎక్కువ మందిలో కనిపించేటువంటి వ్యాధిగా దీన్ని చెప్పొచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి ఇది పర్టికులర్ గా వీళ్ళకే వస్తుంది వీళ్ళకి రాదు అని చెప్పడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. సహజంగా వచ్చేటువంటి ఎక్కువ మందిలో వచ్చేటువంటి సమస్య ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గిన, కొల్లాజన్ లెవెల్స్ తగ్గిన, గ్లూకోజమైన్ లెవెల్స్ తగ్గిన సాధారణంగా వచ్చేటువంటి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్. ఓకేనండి. ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందిన జబ్బులు. కాబట్టి సింపుల్ గా మనం చెప్పాలంటే కీళ్ల వ్యాధులు లేదా జాయింట్ పెయిన్స్ అని చెప్పొచ్చు అండి సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు దానికి సొల్యూషన్ గా మనకి వెస్టేజ్ కంపెనీలో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి.
రెండు ప్రొడక్ట్స్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. మరి అందులో మూడో ప్రోడక్ట్ పేరేంటి అంటే కనుక కొల్లాజన్. ఓకేనండి. కాల్షియం కోసం తెలుసుకున్నాం, గ్లూకోజమైన్ కోసం తెలుసుకున్నాం కాబట్టి ఇది కాంబినేషన్ ప్రొడక్ట్. వెస్టేజ్ లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి మినిమం 3 కాంబినేషన్ ప్రొడక్ట్ ఇస్తేనే దానికి రిజల్ట్ వస్తుంది. సార్ నాకు డబ్బులు తక్కువ ఉన్నాయండి ఏదో ఒకటి వాడతానంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఎముక బలంగా ఉండాలి, కాట్లేజ్ బలంగా ఉండాలి, జిగురు కూడా బలంగా ఉండాలి. ఈ మూడు ఉంటేనే దాని తాలూకా సొల్యూషన్ అనేది వస్తుంది తప్ప ఏదో ఒకటి వాడినంత మాత్రాన రిజల్ట్ వచ్చేస్తుంది అనుకోవడం అనేది అది మనకి తప్పుడు సిద్ధాంతం. ఓకేనండి. తప్పుడు ఆలోచన అని చెప్పొచ్చండి. ఓకే, ఇప్పుడు వెస్టేజ్ కొల్లాజన్ ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకేనండి. ఇప్పుడు మనం అనుకున్న ఆస్టియో ఆర్థరైటిస్ కి మరి కొల్లాజన్ తాలూకా ప్రభావం ఏంటి, కొల్లాజన్ తాలూకా ఉపయోగం ఏంటి అనే దాని మీద ఇది ఎంతలా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు కాట్లేజ్ మార్చాలంటున్నారు, జిగురు తయారవ్వట్లేదు, ఆపరేషన్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ సమస్య మళ్ళీ మొదటి స్థితికే వస్తుంది. మరి మన దగ్గర అలా కాకుండా సొల్యూషన్ వస్తుందని చెప్పేసి మనం భరోసా ఇస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ ప్రొడక్ట్ల తాలూకా ప్రభావవంతమైనటువంటి పనితీరు. ఈ ప్రభావవంతమైనటువంటి పనితీరు కోసం ఈ రోజు కొల్లాజన్ కోసం మనం తెలుసుకుందాం. శరీరానికి ఈ కొల్లాజన్ తాలూకా ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే కనుక ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు నిర్వహించాలి. ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు నిర్వహించాలంటే దానికి ఎవరు అవసరం అంటే కొల్లాజన్ అవసరం. ఓకేనండి. ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు కోల్పోతున్నారు అంటే మీ శరీరంలో ఏం తగ్గిపోతుంది, కొల్లాజన్ తగ్గిపోతుంది. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాలంటే. అలాగే కొల్లాజన్ దేని నుంచి తయారు చేస్తారు, కొల్లాజన్ ని రోషిప్ క్షారం అలాగే దాంతో పాటుగా విటమిన్ సి తో తయారు చేస్తారు. ఈ రెండింటి కాంబినేషన్ ఎందుకు తయారు చేశారో మీకు ముందు ముందుకి అర్థమవుద్ది. ఒరిజినల్ గా మనకి కొల్లాజన్ రోషిప్ క్షారంలో దొరికేస్తుంది. కానీ దీంట్లో మళ్ళీ విటమిన్ సి కూడా యాడ్ చేశారు. అది ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందో కూడా మీకు ముందుకి అర్థమవుతుంది. శరీరానికి అవసరమైనటువంటి కొల్లాజన్ ఏదైతే ఉందో ఆ కొల్లాజన్ సరఫరా మీకు శరీరానికి అందించడానికి ఏదైతే మీకు ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు తయారు చేయబడాలో శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు తయారు చేయడానికి శరీరానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కొల్లాజన్ శరీరానికి ప్రతిరోజు అందించాలి. ఆ శరీరానికి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అంటే కనుక మీరు డైలీ ఇంటేక్ ఆఫ్ ఎంత అయితే శరీరానికి కొల్లాజన్ కావాలో అది మీరు అందించాలి. అందించగలిగితే కనుక మీ శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు తయారవుతాయి. నాది నెట్ మిస్ అయింది. ఓకే, ఏదైతే మనం ఆరోగ్యకరమైనటువంటి కణజాలాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదండి, ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలు తయారు చేయబడాలో దానికి కంపల్సరీ మన శరీరానికి ఇవ్వాల్సినటువంటి రోజువారీ రిక్వైర్మెంట్ మనం కొల్లాజన్ అనేది మనం శరీరానికి అందించగలగాలి. ఓకేనండి. రైట్. కొల్లాజన్ దేనికి మేజర్ గా జాయింట్లు దేనికి ఉపయోగపడుతుంది అంటే మృదులాస్థి లోపల మనం మృదులాస్థి కోసం స్టార్టింగ్ లో చూపించాను ఫోటో. మృదులాస్థి ఆరోగ్యంగా ఉండడానికి అలాగే నెక్స్ట్ కీళ్లు సౌకర్యవంతంగా అంటే ఫ్రీగా మూవ్మెంట్ అవ్వడానికి మృదులాస్థి ఆరోగ్యంగా ఉండాలి. కీళ్ళు సౌకర్యంగా ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి కీళ్ళకి ఏం కావాలి, కొల్లాజన్ కావాలి. ఓకేనండి. ఆ కొల్లాజన్ ఎందుకు అవసరం అంటే కార్టిలైజ్ మృదులాస్థికి కంఫర్ట్ ఏదైతే కావాలని కోరుకుంటాదో ఈ కార్టిలైజ్ ఆ కార్టిలైజ్ ని కంఫర్ట్ గా మెయింటైన్ చేయాలంటే మీకు ఆ మృదులాస్థికి కావాల్సిన మోతాదు కొల్లాజన్ మనం అందించాలి. అయితే ఏ సమయంలో కొల్లాజన్ అనేది శరీరానికి సపోర్ట్ చేస్తుందో కూడా మనం తెలుసుకుందాం. ఓకేనండి. ఏ సమయంలో శరీరానికి అవసరం, ఏ వయసు వారు వాడాలి, ఎందుకు వాడాలి, అసలు కొల్లాజన్ దేనికి అవసరం అంటే కొన్ని బేసిక్స్ ఇందాక మీకు చెప్పాను కనుక లోతుగా మీకు చెప్తాను చూడండి. ఎవరికి మేజర్ గా అవసరం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎవరికైతే వస్తాయో ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్ళు ఎముకలు బిగుసుకుపోతాయండి. అంటే ఇలా దగ్గరగా జరపడానికి ఇబ్బంది పడిపోతుంటారు, కాళ్ళు వాళ్ళు జరపడానికి నడవడానికి ఇబ్బంది పడిపోతుంటారు, బిగుసుకుపోతుంటాయి. అలాగే లేదు అనుకుంటే కీళ్లు కదపలేకపోతుంటారు. ఓకేనండి. కీళ్లు కదలలేకపోయిన పరిస్థితి, బిగుసుకుపోయినటువంటి పరిస్థితి, లేదా ఇంకా బాగా ఇంక సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రతి కీళ్ల సమస్య ఉన్న వారికి కూడా వెస్టేజ్ లో మనకి దొరికేటువంటి కొల్లాజన్ని వాళ్ళకి ఇచ్చేయమంటే ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పొచ్చండి. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరికి కొల్లాజన్ అవసరమో మీకు చెప్పాను. ఓకేనండి. కారణం ఏంటంటే కొల్లాజన్ వల్ల ఏం జరుగుతుంది శరీరంలో లేదా జాయింట్ లో మృదులాస్థి లోపల కీళ్ల లోపల ఏం జరుగుతుంది, ప్రభావం ఎలాగ జరుగుతుంది అంటే కొల్లాజన్ వల్ల ఫస్ట్ ఏం జరుగుతుందంటే లోపల ఏదైతే చెడిపోయినటువంటి జాయింట్ వల్ల వాపు వస్తుందో ఆ వాపును తగ్గించడానికి దాంతో పాటుగా కీళ్ల లోపల ఉండేటువంటి అసౌకర్యం ఏదైతే ఉందో అసౌకర్యాన్ని తగ్గించడానికి కొల్లాజన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పొచ్చండి. ఓకేనండి. ఇంకా మరి దీంట్లో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం.
నెక్స్ట్ పాయింట్, వెస్టేజ్ కొల్లాజన్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఇందాక మీకు చెప్పాను. రోషిప్ క్షారము, విటమిన్ సి ఎందుకు వినియోగించాల్సి వచ్చింది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల, ఈ రెండింటిని వినియోగించడం వల్ల శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ని డిస్కస్ చేద్దామండి. మరి ఆరోగ్యకరమైనటువంటి కణజాలాన్ని నిర్వహించడానికి కొల్లాజన్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. బెనిఫిట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఎముకలు మరియు జాయింట్ ఎక్కడైతే కలిసి ఉంటాయో, అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే జాయింట్స్, ఎముకలు కార్టిలైజ్ రెండు మిక్స్ అయి ఉండేటువంటి ప్రదేశాన్ని ఒకే జాయింట్ అంటారు కదా, ఆ జాయింట్ ప్రదేశాల్లో ఉమ్మడిగా ఇందాక చెప్పాను ఉమ్మడి, ఓకేనండి. మరి ఉమ్మడిగా ఏదైతే ప్రదేశం ఉంటుందో కణజాలాలు, ఉమ్మడి కణజాలాలు అంటారు కదా, ఉమ్మడిగా కావాల్సినటువంటి కణజాలాలకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కొల్లాజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్, కీళ్ళు ఏదైతే జాయింట్స్ ఉన్నాయో, కీళ్ళు ఫ్లెక్సిబిలిటీ, అంటే వాళ్ళు పని చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఏదైతే కావాలో ఆ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుందని కొల్లాజన్ చెప్పొచ్చు అండి. అలాగే నెక్స్ట్, చాలా మందికి వాపులు వస్తుంటాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు లేదా జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కీళ్ళ సమస్యలు శరీరంలో ఎక్కడ వచ్చినా సరే ఈ మధ్యన కూడా వాపులు వస్తుంటాయి, ఓకేనండి. ఆ వాపుల్ని తగ్గించడంలో కొల్లాజన్ అనేది ప్రాముఖ్యమైన పాత్ర పోషించి వాపులు తగ్గిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఓకేనండి. నెక్స్ట్, మరి వాయిస్ వినబడుతుంది కదా, వెరీ గుడ్, ఓకే. ఆ వాపులు తగ్గించడం సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దృఢమైనటువంటి లోపల ఏదైతే మనకి వెముక వ్యవస్థ ఉంటుందో లేదంటే జాయింట్ వ్యవస్థ ఉంటుందో, దృఢంగా అది ఆ, గట్టిపడిపోతాయి, దృఢమైపోతుంటది అనమాట, కదలలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోద్ది అన్నమాట, ఓకేనండి. ఆ దృఢమైనటువంటి కదలలేనటువంటి కీళ్ళు ఉన్న వారిలో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ చేసి వాళ్ళకు ఉండేటువంటి నొప్పుల్ని అమాంతంగా తగ్గించడంలో ఈ కొల్లాజన్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా శరీరంలో ఉండేటువంటి సహజంగా కొంత కొల్లాజన్ అనేది ఉంటుంది, కానీ శరీరం అనేది దాన్ని సరైనటువంటి ఉపయోగించాల్సినటువంటి విధానంలో ఉపయోగించకపోవడం వల్లే ఈ సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. కొద్ది మాత్రం శరీరంలోకి మనం ఆల్రెడీ ఇస్తాం ఏదో రూపంలో, అయినా సరే అది శరీరం వినియోగించుకోలేదనుకోండి, అది సమస్యగా మారుతుంటది. కాబట్టి అది సంశ్లేషణ జరగాలి, దాని అబ్జార్ప్షన్ జరగాలి. ఆ అబ్జార్ప్షన్ కి మనం ఇచ్చేటువంటి కొల్లాజన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను చూడండి, దానికి మద్దతు ఇస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్, ఏవైతే కండరాలు ఉన్నాయో కండరాల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అంటే ఒక జాయింట్ మాత్రమే కాదు, కండర వ్యవస్థ, ఓకేనండి. కండర వ్యవస్థ అనేది దాని ద్రవ్యరాశిని పెంచడానికి ఇది కొల్లాజన్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చండి. అలాగే దీని తాలూకా ఇంకా మనం కొన్ని ఎఫెక్టివ్ గా దీంట్లో పనిచేసేటువంటి లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక, వెస్టేజ్ కొల్లాజన్ ఎందుకు వినియోగించాలి అనే దాని మీద డిస్కస్ చేస్తే, శరీరానికి ఈ వెస్టేజ్ కొల్లాజన్ వినియోగించడం వల్ల ఏ విధంగా ఉపయోగం అనే దాని మీద, ఎఫెక్టివ్ గా ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కొన్ని పాయింట్లు అక్కడ మెన్షన్ చేసాను చూడండి, అవి మీకు కనబడుతున్నాయి. ఎముకలు అలాగే జాయింట్స్ వాచిపోయి, ఎక్కడైతే ఎముకలు జాయింట్లు కలిసిన ప్రదేశంలో వాచిపోతాయో, కథలు లేకుండా విపరీతంగా చాలా మంది పెయిన్ తో బాధపడుతుంటారు. ఆ పెయిన్ తో బాధపడే వారికి వాళ్ళకి ఇన్స్టెంట్ గా వాళ్ళకి నొప్పి నుండి కానివ్వండి, వాపు నుంచి కానివ్వండి, వాళ్ళకి ఉపశమనం కావాలి అని కోరుకునే వాళ్ళకి వెస్టేజ్ కొల్లాజన్ ఇవ్వగలిగితే కనుక వెంటనే వాళ్ళకి మంచి రిజల్ట్ని తీసుకురావడానికి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఆ కారణం ఏంటంటే, ఇందులో ఇందాక మీకు కాంబినేషన్ చెప్పాను, ఏంటి ఆ కాంబినేషన్ అంటే, ఇందులో వినియోగించినటువంటి ఒకటోది రోషిప్ క్షారం, ఇదే కొల్లాజన్కి ప్రాముఖ్యమైనటువంటి మూలం అని చెప్పొచ్చు, ఓకే. రోషిప్ క్షారం కీళ్ళ నొప్పులు తగ్గించడానికి మేజర్ గా ఇది హెల్ప్ చేస్తుందండి. అలాగే కీళ్ళు దృఢపడిపోయి ఉండిపోతాయి, ఎందుకంటే జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది దృఢంగా అయిపోతాయి, ఓకేనండి. దృఢపడిపోయి ఏదైతే స్థాయికి వెళ్ళిపోయి నొప్పిని, నెక్స్ట్ స్టేజ్ ఏంటి, దృఢపడిపోయిన తర్వాత నొప్పి వస్తుంది. ఆ నొప్పిని కలిగించేటువంటి దశలో నుండి కీళ్ళను మళ్ళా ఫ్లెక్సిబిలిటీగా తయారు చేసి ఫ్రీగా మూవ్ అయ్యేలా తయారు చేసి కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక, ఒకటోది రోసిప్ సారు, రెండోది ఏంటంటే విటమిన్ సి. రోసిప్ మాత్రమే కాకుండా విటమిన్ సిని ఎందుకు వినియోగించారో ఇందాక చెప్తానన్నా కదా, ఇందులో వినియోగించినటువంటి విటమిన్ సి తాలూకు ప్రత్యేకత ఏంటంటే, ఇందులో విటమిన్ సి వినియోగించడం వల్ల శరీరానికి కొల్లాజన్ అందుతుంది. ఇందాక కూడా మీకు చెప్పాను, శరీరానికి మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ఆహారాల ద్వారా కొల్లాజన్ అందిస్తాం, కానీ శరీరం వినియోగించుకోదు అని కూడా చెప్పాను. ఎందుకు అంటే కనుక, శరీరం అందించినప్పటికీ కూడా విటమిన్ సి వినియోగించడం అంటే ఇందులో వినియోగించడం వల్ల మన శరీరానికి అందిన కొల్లాజన్ ఏదైతే ఉందో, అది మన కొల్లాజన్ అయినా బయట కొల్లాజన్ అయినా, శరీరం వినియోగించుకోవడానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు విటమిన్ సి ఇవ్వకుండా కొల్లాజన్ ఇచ్చారు అనుకోండి, అది ఉపయోగం ఉండదండి. మనం కాల్షియం ఇచ్చినప్పుడు డి ఇవ్వకపోతే శరీరం ఎలా వినియోగించుకోదో, కొల్లాజన్ ఇచ్చినప్పుడు
మీరు విటమిన్ సి ఇవ్వకపోయినా కూడా శరీరం అనేది వినియోగించుకోదు. అందుకే విటమిన్ ఏదైతే మనం వినియోగించుకోవడానికి విటమిన్ సి అనేది చాలా అవసరం కాబట్టి దీంట్లో వినియోగించడం వల్ల మనం శరీరానికి అందించినటువంటి కొల్లాజన్ అనేది ఎంత అందించినప్పటికీ కూడా అది కంప్లీట్ గా శరీరం వినియోగించుకోలేలాగా ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇందులో వినియోగించినటువంటి ఏదైతే రోషిప్ సారం అయినా, రెండోది ఏంటంటే విటమిన్ సి అయినా, ఈ రెండు తాలూకా ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక కొల్లాజన్ ఒకటి అందిస్తుంటే, రెండోది కొల్లాజన్ శరీరం వినియోగించుకునేలాగా, సంశ్లేషణ జరిగేలాగా, ఓకేనా, శోషణ జరిగేలాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బంధన కణజాలం ఏదైతే దృఢమైపోయి నడవలేనటువంటి పరిస్థితిలో, లేదంటే ఫ్లెక్సిబిలిటీ లేనటువంటి పరిస్థితిలో ఆ కణజాలాన్ని, మృదులాస్థిని రిపేర్ చేసి ఆ మధ్య జిగురు ఉన్నప్పటికీ కూడా, లేదా బంధన కణజాలం రిపేర్ చేయబడి మళ్ళీ ఆ జిగురుని ఉపయోగించుకొని అలాగే ఎముకను బలపరిచి మూడింటిని కూడా సిద్ధపరిచి మరి సపోర్టెడ్ గా ఇది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. దీని గురించి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. అసలు శరీరానికి ఒక జాయింట్ కి మాత్రమే కాకుండా దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే కనుక 100 ml వాటర్ లో ఒక శాసెట్ కలుపుకొని తాగాలి. రోజుకి 2 సార్లు దీన్ని వినియోగించాలి. ఓకేనండి. చాలా మందికి తెలియక ఒక బాక్స్ ఇస్తారు, ఒక బాక్స్ లో 10 ఉంటాయి. ఇప్పుడు రోజుకి 2 అంటే మీరు గమనించండి, నెలకి ఎన్ని అవుతున్నాయి? నెలకి 60 ప్యాకెట్లు మీరు వాడాలి. 60 ప్యాకెట్లు అంటే ఒక బాక్స్ లో 10 ఉంటాయి. అంటే 6 బాక్సులు నెలకి వాడాలి, కరెక్ట్ గా మీరు వాడగలిగితే. చాలా మంది తెలియక ఒక బాక్స్ ఇస్తారు, అది వాడేసిన తర్వాత వాళ్ళకి అనుకున్న ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు. అదే కనుక కరెక్ట్ గా మీరు 6 బాక్సులు ఇస్తే పక్కా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే రిపేర్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి, అంటే సమస్య వచ్చేసిన వాళ్ళకి, రిపేర్ అయిపోయి అక్కడ మీ బంధన కణజాలం లేదంటే జాయింట్ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య గురైపోయారు అనుకోండి, వాళ్ళు కంపల్సరీ ఇలాగే వాడాలి. రోజుకి 2 శాసెట్స్ మీరు 100 ml వాటర్లో రోజుకు 2 సార్లు కలుపుకొని తాగాలి. కానీ మీరు ఒకటి ఇస్తే సాధ్యం కాదు. ఓకేనండి. దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇప్పుడు కొల్లాజన్ గురించి కొన్ని పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కొల్లాజన్ శరీరంలో సహజంగా ఉండేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రోటీన్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇది ముఖ్యంగా దేనికి పనిచేస్తుందంటే చర్మం, అంటే మీరు వృద్ధాప్యంలోకి వెళ్లకుండా చర్మం అందంగా కనిపించడానికి, యవ్వనంగా ఉండడానికి, ఎందుకంటే సెలబ్రిటీస్ వాడతారని చెప్పాను. అలాగే ఎముకలు బలంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. జాయింట్ వ్యవస్థ ఏదైతే ఉందో బంధన కణజాల వ్యవస్థ దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా జుట్టు మరియు గోర్లకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి ఈ కొల్లాజన్ అవసరం. ఒక్కొక్క దాని గురించి వివరణగా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఒక్కొక్కటికి అప్పుడు చెప్పాను కదా, చర్మం, ఎముకలు, జాయింట్లు, జుట్టు, గోల్డ్, దీనికి ఎలా పనిచేస్తుందో ఒక్కొక్క పాయింట్ ని చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, కొల్లాజన్ తాలూకు ఉపయోగాలు చూసుకుంటే చర్మానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, చర్మం ఎలాసిటీ ఏదైతే మనకి దానికి చర్మం మృదువుగా అందంగా కనిపెట్టడానికి, అలాగే ముడతలు, రింకిల్స్ రాకుండా ఉండడానికి, మీ స్కిన్ ఎప్పుడు కూడా యవ్వనంగా కనిపించడానికి కొల్లాజను చర్మం పరంగా సపోర్ట్ చేస్తుందండి. ఓకేనండి. చర్మానికి కొల్లాజన్ ఎందుకు అవసరం అంటే, మీ చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే, ఇప్పుడు కొంతమందికి ముడతలు పడిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఒరిజినాలిటీని అంటే యవ్వన దశను కోల్పోతుంది. అలాంటి టైంలో కొన్ని క్రీములు ఇస్తారు. ఆ వాటితో పాటుగా దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే కనుక అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కాదు, స్కిన్ ముడతలుగా పడకుండా ఉండడానికి, తొందరగా ముసలవులు అవ్వకుండా ఉండడానికి, స్కిన్ ఎలాసిటీ అంటే తన ఫెయిర్నెస్ కోల్పోకుండా ఉండడానికి మీరు వాళ్ళకి దీన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. అలాగే ఎముకల బలంలో కొల్లాజన్ ఎలా సపోర్ట్ చేస్తుందంటే, ఎముకలు దృఢంగా స్ట్రాంగ్ గా ఉండేలా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చండి. ఎందుకు ఎముకలు సమస్యలు వచ్చేసరికి మనకి ఆస్టియోపోరోసిస్ అనేటువంటి సమస్యకు గురవుతారు. ఎముకల్లో కాల్షియం తగ్గినప్పుడు, లేదా కొల్లాజన్ సాంద్రత తగ్గినప్పుడు కూడా ఆస్టియోపోరోసిస్ అనేటువంటి సమస్యకి గురవుతారు. ఆస్టియోపోరోసిస్ వచ్చేటువంటి ప్రమాదాన్ని మీకు కాల్షియంతో పాటు విటమిన్ డితో పాటుగా కొల్లాజన్ కూడా ఇచ్చారంటే ఆస్టియోపోరోసిస్ ని తగ్గించడానికి ఇది కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి మేజర్ గా కొల్లాజన్ దేనికి రిఫర్ చేస్తున్నాము? జాయింట్స్, జాయింట్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ల సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు అంటే జాయింట్ల మధ్యన ఏదైతే మనకి మణికట్టు ఉంటుందో, మోకాళ్ళు మణికట్టు వంటి జాయింట్లు, అంటే బంధన కణజాలం కోసం ఇందాక చెప్పానంటే ఒకదానితో ఒకటి మమేకమై ఉన్న దాన్ని బంధన కణజాలం అంటారు. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనండి. ఆ వంటి ఏవైతే జాయింట్లు ఉంటాయో ఆ జాయింట్లు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకు నొప్పి వస్తుంది? కీళ్ళు ఏదైతే ఉన్నాయో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయినప్పుడు నొప్పి వస్తుంది. మరి ఇది ఏం చేస్తుంది? ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అంటే దాని ఏదైతే మనకి పనితీరు ఆ, జ- ఇది దృఢమైపోయింది అనుకోండి, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఈ ఏదైతే మనం కొల్లాజన్ కానీ గ్లూకోజమైన్ కానీ ఈ మూడింటిని కాంబినేషన్ ఎప్పుడైతే తీసుకున్నామో, మూడు ఏం చేస్తారంటే ఫ్లెక్సిబిలిటీని యథావిధిగా తయారు చేయడానికి
బంధన కణజాలానికి సపోర్ట్ చేస్తాయి అని చెప్పొచ్చు అండి. జాయింట్లకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. మరి జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, జుట్టు విషయానికి వచ్చినా, గోల్డ్ విషయానికి వచ్చినా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, జుట్టు పెరుగుదలలో కూడా, జుట్టు పెరగడానికి కూడా మనకి కొల్లాజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ గోల్డ్ వచ్చేసరికి బలంగా ఉండడానికి, అలాగే నెక్స్ట్ ఈజీగా ఇరిగిపోతుంటే చాలా మంది గోర్లు ఏంటంటే బలహీనం అయిపోతుంటే సులభంగా విరగకుండా గోర్లు కూడా పటిష్టంగా బలంగా ఉండడానికి కొల్లాజన్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మజిల్స్కి వచ్చేసరికి మనకి టోన్ పెరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వయసుతో వచ్చేటువంటి మజిల్స్ లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు, మజిల్స్ తాలూకా సమస్యలు అనేవి తగ్గించడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గట్ హెల్త్ అంటే మనకి జీర్ణ వ్యవస్థలో కూడా, అంటే కడుపు భాగంలో ఏదైతే జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ జీర్ణ ప్రక్రియ పర్ఫెక్ట్ గా జరగడానికి, గుడ్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, మంచి జీర్ణ వ్యవస్థని ప్రేరేపించడానికి, జీర్ణ వ్యవస్థలో ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో గుడ్ బ్యాక్టీరియాకి సపోర్టెడ్ గా జీర్ణం ఏదైతే కావాలో సమయానుకూలంగా మీరు తినడానికి సమయానుకూలంగా అది జీర్ణం కాబడే విధంగా ఆ జీర్ణ వ్యవస్థలో కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి కొల్లాజన్ వినియోగించడం వల్ల ఒక మోకాళ్ళ నొప్పులకే కాకుండా శరీరాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి, ఎముకలు బలంగా ఉంచుకోవడానికి, జాయింట్స్ ని ఆరోగ్యకరమైనటువంటి జాయింట్స్ గా ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవడానికి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే జుట్టు ఆరోగ్యానికి, గోల్డ్ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మజిల్స్ ఓకేనండి. ఆ మజిల్ టోన్ పెంచడానికి, మజిల్స్ లో వచ్చేటువంటి బలహీనతలు మనకి తగ్గించడానికి క్యూటన్ కూడా మీకు దానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ జీర్ణాశయంలో జీర్ణాశయంలో వచ్చేటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో మరి ఆ జీర్ణాశయంలో వచ్చేటువంటి సమస్యలు కూడా ఇది సపోర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కొల్లాజన్ వినియోగించడం వల్ల మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉంది అంటే కనుక, ఎంఆర్పి వచ్చేసరికి రూ. 1150, డిపి వచ్చేసరికి రూ. 795, పీవీ వచ్చేసరికి ఎక్సలెంట్ పీవీ వస్తుందని చెప్పొచ్చు అండి. 26.50 పీవీ అంటే మీకు రూ. 30 ఒక పీవీ వచ్చేస్తుంది. ఓకేనండి. మీకు కొన్ని ప్రొడక్ట్స్ కి వెస్టేజ్ లో రూ. 28 ఒక పీవీ వస్తుంది, కొన్ని ప్రొడక్ట్స్ కి రూ. 30 ఒక పీవీ వస్తుంది, కొన్నింటికి రూ. 32 వస్తుంది. కొన్ని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కొన్ని వంట నూనె లాంటివి కానీ, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్న సోపులు లాంటివి కానీ అవి ఏంటంటే కొంత అమౌంట్ పెరుగుతుంది. అంటే దీన్ని అందుకే యావరేజ్ చేసుకోవాలి మనం. ఓకేనండి. పీవీ రూ. 32 వస్తుంది. సప్లిమెంట్స్ ఇవి కొన్నప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి నెల కంపల్సరీ కొల్లాజన్ కూడా సంవత్సరంలో కంపల్సరీ ప్రతి వ్యక్తి 3 నెలలు వాడాలి. ఈ రోజు 3 నెలలు వాడనుకుంటే కనుక ఫ్యూచర్ వచ్చేసరికి మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, జపనీస్ ని గమనించండి. జపాన్ వాళ్ళు 100 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా పొలం పనులకు వెళ్తారు. 100 మందిని తీసుకుంటే 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 90% పైగా అప్పుడు పొలం పనులు చేస్తుంటారు, అన్ని పనుల్లో కూడా యాక్టివ్గా ఉంటారు, కుర్రవాళ్ళతో పాటు పోటీ పడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సప్లిమెంటరీ విధానాన్ని వినియోగిస్తారండి. వాళ్ళు ఎలాంటివి ప్రివెన్షన్ ఎక్కువగా తీసుకుంటారు. అంటే వ్యాధి వచ్చిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడరండి. వ్యాధి రాకముందు ప్రివెన్షన్ కోసం వాళ్ళు ఎలాంటివి సప్లిమెంటరీ విధానాన్ని, ప్రోటీన్స్ ని, విటమిన్స్ ని, మినరల్స్ ని శరీరానికి అందిస్తారు. అందుకే వాళ్ళు ఈ రోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి 130, 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి అప్పటికి 100 వచ్చినా కూడా మోకాళ్ళ నొప్పులు ఏమి ఉండవు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రివెన్షన్. ఇప్పుడు మనం కూడా వాళ్ళకి సాధ్యమైంది మనకు సాధ్యం కానిది ఏం కాదు, మనకు కూడా సాధ్యమవుతుంది. అప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ప్రివెన్షన్ గా సంవత్సరంలో మీరు 3 నెలలు కొల్లాజన్ కనుక కరెక్ట్ గా వాడేశారు అనుకోండి, మీకు జీవితాంతం ఇంకా జాయింట్ పెయిన్స్ ఉండవు. సంవత్సరంలో 3 నెలలు మీరు గ్లూకోజ్ మీద వాడండి. సంవత్సరంలో మీరు ప్రతిరోజు వాడాల్సింది అయితే కాల్షియం. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం ఉంటే దాన్ని ప్రతిరోజు 2 పూటలు కాకపోయినా, ఏ వ్యాధి లేదు అనుకుంటే కనీసం ఒక పూట వేసుకున్నా సరే మీరు ఆరోగ్యకరమైనటువంటి ఎముకలు, ఆరోగ్యకరమైనటువంటి జాయింట్స్, ఆరోగ్యకరమైనటువంటి మృదులాస్తి ఓకేనండి బంధన కణజాలాన్ని మీరు మెయింటైన్ చేయడానికి ఈ మూడింటి తాలూకా కాంబినేషన్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్ వచ్చాయంటే 3 వాడాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి గ్లూకోజ్ మైన ఇవ్వకూడదు కదా అని కొంత డౌట్ ఉంటుంది చాలా మందికి. గ్లూకోజ్ మైన ఇవ్వడం ప్రాబ్లం కాదు. గ్లూకోజ్ అంటే జస్ట్ ఏంటంటే అది కూడా లైక్ స్వీట్. అది ఏమవుతుంది, షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ పెరగడానికి అది అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడు మీరు ఏం చేయాలి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో తీసుకురావడానికి కావాల్సిన సప్లిమెంట్స్ వెస్టేజ్లో ఉన్నాయి. వాటిని ఇచ్చి షుగర్ కంట్రోల్లో తీసుకొచ్చి గ్లూకోజ్ మైన యాడ్ చేయాలి. ఒకవేళ అప్పటి ఆల్రెడీ షుగర్ ఎక్కువగా ఉంది, దాంతో పాటుగా మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి, అప్పుడు మీరు ఏం చేయాలి, కాల్షియం సాధారణంగా అది యూజ్ చేస్తుంటారు. రెండోది కొల్లాజన్ వాళ్ళకి రెఫర్ చేయొచ్చు.
గ్లూకోజమైన్ మాత్రం షుగర్ని కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వినియోగించుకుంటే సరిపోద్ది. లేదా షుగర్ సప్లిమెంట్ వాళ్ళు వాడుకుంటున్నప్పుడు అయితే కనుక మీరు గ్లూకోజమైన్ ఇచ్చేసినా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే దాని తీవ్రత, దాని ప్రభావం అనేది ఉండదు. ఎందుకంటే నీమ్ కానీ గ్లూకో హెల్త్ కానీ ఏదైతే మనకి కొన్ని ఉన్నాయో మరి గ్లైసిమిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాటితో పాటుగా కాంబినేషన్ ఇచ్చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇవి ఎవరు వాడాలి? సమస్య వచ్చిన వాళ్ళ, సమస్య వచ్చిన వాళ్ళు వాడితే కనుక సమస్య కంట్రోల్లోకి వస్తుంది. సమస్య లేని వాళ్ళు వాడితే కనుక ఫ్యూచర్ లో సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది సమస్య వచ్చిన తర్వాతే వాడాలనుకుంటున్నారు. అంటే నేను ఈ ప్రోడక్ట్ కోసం చెప్పట్లేదు, వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్. కాబట్టి వెస్టేజ్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కి నేను చెప్పదలుచుకున్న సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా వినియోగించుకుంటూ వెళ్ళిపోతే ఒకానొక రోజున మీరు పడవలసినటువంటి బాధలు పడకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరే మెయింటైన్ చేసుకొని మీ కాలకృత్యాలు మీరే తీర్చుకొని చనిపోయేటప్పుడు కూడా ప్రశాంతకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించి హ్యాపీగా చనిపోయే రోజు మీకు కావాలంటే కనుక ఈ రోజు డైలీ రిక్వైర్మెంట్ ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కాల్షియం కానీ ఇలాగ ఏవైతే శరీరానికి కొన్ని డైలీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటిని ఎంజైమ్స్ కానీ వాటిని అందించగలిగితే మీకు ఇన్ ఫ్యూచర్ లో ఏ సమస్యలు రావు. ఆల్రెడీ తెలియక సమస్యలు వచ్చేసిన వాళ్ళు వెస్టేజ్ లోకి వస్తే కనుక ఓకే వాళ్ళకి సొల్యూషన్ అది. కానీ ఇన్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే కనుక వచ్చిన వాళ్ళకి రాలేని వాళ్ళకి తేడా ఏంటంటే రాలేని వాళ్ళు కనీసం సంవత్సరంలో 3 నెలలు వాడాలి. వచ్చిన వాళ్ళు 6 నెలలు వాడితే సమస్య తీవ్రత కంట్రోల్లోకి వస్తుంది. కొంతమందికి మరీ తీవ్రత ఎక్కువ ఉంటే కనుక 1 ఇయర్ కొనసాగించినా కూడా అది కంప్లీట్ గా మీ చేతుల్లోకి అందుబాటులోకి మీ ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కొనసాగించి మీరు ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరి ఈ రోజు జరిగినటువంటి సెషన్ మీద మీరు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే మనకి సమయం ఉంది కాబట్టి క్లోజ్ అయ్యే వరకు అవకాశం ఉంది. మరి తెలియజేయండి. ఎవరైనా మీకు అన్మ్యూట్ ఇస్తాను. మాట్లాడాలనుకుంటే ఎవరైనా ఎంకరేజ్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఎంకరేజ్ చేశారు. ఒక్క సెకండ్ అండి. ఆ, చూడండి మేరీ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ మనం ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క కొత్త కొత్త విషయాన్ని తెలుసుకుంటాం సార్. అలాగే జూమ్ మీటింగ్ లో కూడా చాలా అద్భుతంగా కొలాజిన్ కోసం నేనైతే కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. మేడం మీ వాయిస్ వినబడట్లేదు. ఓకేనండి, నెక్స్ట్ పద్మా దేవరాజ్ గారు. గుడ్ మార్నింగ్ బాబు, గుడ్ మార్నింగ్. హలో. మేడం చెప్పండి మేరీ గారు. సార్, వెస్టేజ్ అనేది ఒక మహాసముద్రం సార్. దాన్ని చదవడం కూడా చాలా 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 ఎంత చదివినా రోజుకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకుంటాం సార్. అలాగే ఈ రోజు కొలాజిన్ కోసం దానికి ఏం కాంబినేషన్ ఇవ్వాలి అనే విషయం కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ప్రతి ప్రొడక్ట్ కూడా డాక్టర్లు కూడా చెప్పారు సార్, అంత అద్భుతంగా చెప్తారు మీరు. మీ ద్వారా నిజంగా మేము చాలా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగా తెలుసుకుంటున్నాం సార్. వెస్టేజ్ లో ఒక వైద్యుడికి ఏది అందించాలో అది అనేది వెస్టేజ్ ద్వారా మేము ఇస్తున్నందుకు మీ ద్వారా మేము అదృష్టవంతం అని చెప్పొచ్చు సార్. ఒక డాక్టర్ మించే డాక్టర్లు సార్ వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అందుని బట్టి థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సమయం తక్కువ ఉంది. నెక్స్ట్ పద్మా దేవరాజ్ గారు. మమ్మీ చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బాబు. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఆర్థోపెడ్ డాక్టర్ కూడా సరిపోడు బాబు మీ ముందు, అంత ఎక్సలెంట్ గా చెప్పారు. మనం నేనైతే 5 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్న వాళ్ళకి గ్లూకోసమిన్, కాల్షియం, కొల్లార్జన్ ఇచ్చాను. అసలు మిరాకిల్ అనమాట. ఆవిడ లేచి నడవడం ఒక 6 నెలలు అయ్యేసరికి అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ మనవి. మనం ఈ వెస్టేజ్ లో ఉన్నందుకు ఎంతో రుణపడి ఉంటాం బాబు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. రైట్ రైట్, వెరీ గుడ్ అండి. అలాగే నెక్స్ట్ పీకేఆర్ ఎంఎండి. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అంటే ఈరోజు ఈరోజు మీటింగ్లో ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నేను జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి నేను ఏంటంటే కాల్షియంని, గ్లూకోజమైనా ఇచ్చాను సార్. కొలాజిన్ కూడా యాడ్ చేయాలన్న సంగతి ఈరోజు మీ మీటింగ్ ద్వారా అయితే నేను తెలుసుకున్నాను. ఎందుకోసం అంటే నేను రెండు ఇస్తే సరిపోతాయన్న ఉద్దేశంతో మీ ఇస్తున్నాను. కానీ తగ్గుతుందా? 100% తగ్గుతుందా రెండు ఇచ్చినని?
కానీ ఇంకా కొద్దిగా ఏదో పెయిన్స్ వస్తున్నాయి అంటుంటే అప్పుడు ఇప్పుడు అర్థమైంది సార్. కొలాజిన్ కంపల్సరీ ఇవ్వాలని ఇప్పుడు మీరు మీ సెక్షన్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే మీ సెక్షన్ ఏ సెక్షన్ అయినా కానీ ఒక సెక్షన్కి మించిన ఇంకో సెక్షన్ ప్రతి మీటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని మీ సెక్షన్ డైలీ కంపల్సరీ వినాలనే ఉద్దేశంతో ఎగ్జాక్ట్లీ నేను 9 o'clock మీటింగ్ అటెండ్ అయ్యి మీ సెక్షన్ అయితే కంపల్సరీ మంచి నాలెడ్జ్ అయితే మీ ద్వారా మేము నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ 3 ఇవ్వాలి సార్, ఎందుకంటే జాయింట్ అనేది 3 భాగాలు. ఒకటోది ఎముకలకు సంబంధించింది, రెండోది ఏంటంటే కణజాలానికి సంబంధించింది మృదులాస్థి, మూడోది ఏంటంటే జిగురుకి సంబంధించింది. ఇప్పుడు ఎముకకి సంబంధించింది అంటే కాల్షియము, ఆ కణజాలానికి సంబంధించింది ఏమో కొల్లాజను, జిగురుకి సంబంధించింది గ్లూకోజమైన్. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ సన్నిబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అండి. మాట్లాడుతూ ఉండండి, మధ్యలో ఆగిపోద్ది, ఆగిపోయే వరకు మాట్లాడండి సార్. సార్ నేను కీళ్ళ నొప్పులకి సమస్యలకి ఇచ్చాను, కానీ కొల్లాజన్ అనేది మీరు ఇప్పుడు ఒక పాయింట్ నేర్చుకున్నానండి. 10 సింగిల్ గా అయితే ఒకటే ఇచ్చాము, అయితే ఇది అయితే పంపించేయాలి. ఒక 10 ఇవ్వాలన్నమాట వాళ్ళకైతే ఒక నెలలో కదండి. ఎస్ సార్, ఒక నెల కాదండి, కంపల్సరీ 3 to 6 months వ్యాధులు సమస్య ఉన్న వాళ్ళకి 3 to 6 months ఏదైనా సరే. అవును. అయితే ఒకవేళ రోజుకి 2 చొప్పున వాడమన్నాం, నెలకు 60 వాడుకోలేదు, కనీసం నెలకు 30 అంటే 3 బాక్సులు తీసుకున్నా కూడా పర్వాలేదు. అంటే ఎక్స్పాన్సివ్ అనుకుంటే తట్టుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి కనీసం రోజుకు ఒక్కొక్కటి చొప్పునైనా 30 రోజులకి 30 అంటే 3 బాక్సులు, ఒక బాక్స్ లో 10 ఉంటాయి కాబట్టి 30 అయినా వాడించగలగాలి. 60 వాడి